तुझसे बाबा बांधी है जीवन डोर, बांधी है जीवन डोर। दिल मेरा लगा ही रहता हर पल तेरी ओर, हर पल तेरी ओर। स्नेह प्यार की तुझसे बाबा बांधी है जीवन डोर, बांधी है जीवन डोर। तुझको सदा ही देखूं, क्या से क्या बनाते हो, हर पल यही मैं सोचूं, हर पल यही मैं सोचूं। मन आंगन में अब तो बाबा, मन आंगन में अब तो बाबा खुशियों के नाचे मोर, खुशियों के नाचे मोर। स्नेह प्यार की तुझसे बाबा बांधी है जीवन डोर, बांधी है जीवन डोर। तेरी निगाहों में हमने देखी, तेरी निगाहों में हमने देखी स्वर्णिम युग की भोर, स्वर्णिम युग की भोर। स्नेह प्यार की तुझसे बाबा बांधी है जीवन डोर,
तुझसे बाबा बांधी है जीवन डोर, बांधी है जीवन डोर। दिल मेरा लगा ही रहता हर पल तेरी ओर, हर पल तेरी ओर। स्नेह प्यार की तुझसे बाबा बांधी है जीवन डोर, बांधी है जीवन डोर, बांधी है जीवन डोर, बांधी है जीवन डोर। ఓం శాంతి. మురళీ డేట్ 31/5/2025. మధురమైన పిల్లలు, ఎప్పటి వరకు జీవించి ఉంటామో అప్పటి వరకు చదవాలి మరియు చదివించాలి. సంతోషానికి పదవికి ఆధారమే చదువు. ప్రశ్న: సర్వీసులో సఫలతకు ఏ ముఖ్య గుణం కావాలి? సహనశీలత. ప్రతి విషయంలో సహనశీలులుగా అయ్యి పరస్పరం సంఘటనగా తయారయ్యే సేవ చేయండి. ఉపన్యాసము మొదలైన వాటి ప్రోగ్రాం తీసుకోరండి. మనుషుల్ని నిద్ర నుండి మేల్కొల్పటానికి అనేక సాధనాలు వెలువడ్డాయి. అదృష్టవంతులుగా తయారయ్యేవారు చదువుని రుచితో చదువుకుంటారు. పాట: మేము వారి మార్గంలోనే నడవాలి. ఓం శాంతి. పిల్లలు, మీరు ఏం ఆలోచించి ఇక్కడికి మధువనానికి వస్తారు? ఏ చదువు చదువుకునేందుకు వస్తారు? ఎవరి వద్దకు వస్తారు? ఇది కొత్త విషయం. బాప్దాదా వద్దకు చదువుకునేందుకు వెళ్తారని ఎప్పుడైనా విన్నారా? అది కూడా బాప్దాదా ఇద్దరూ కలిసి ఉన్నారు. వండర్ కదా. మీరు వండర్ఫుల్. తండ్రికి సంతానం. పిల్లలైన మీకు కూడా రచయిత రచన యొక్క ఆది మధ్యాంతాలు ఇంతకుముందు తెలిసేది కాదు. ఇప్పుడు రచయిత మరియు రచనను మీరు నెంబర్వారు పురుషార్థానుసారం తెలుసుకున్నారు. ఎంత తెలుసుకున్నారో, ఎవరికెంత అర్థం చేయిస్తారో అంత సంతోషము మరియు భవిష్య పదవి ఉంటాయి. ముఖ్య విషయము, ఇప్పుడు మనం రచయిత రచన యొక్క ఆది మధ్యాంతాలు తెలుసుకున్నాము. కేవలం బ్రాహ్మణీలమైన మనకు మాత్రమే తెలుసు. ఎప్పటి వరకు జీవించాలో అప్పటి వరకు మేం బీకేస్ మనీ మరియు శివబాబా నుండి మొత్తం విశ్వం యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నామని స్వయానికి నిశ్చయం చేసుకోవాలి. పూర్తిగా చదువుతారా లేక తక్కువ చదువుతారా అనేది వేరే విషయం. అయినా కూడా తెలుసుకున్నారు కదా, మనం వారి పిల్లలము. చదవటమా లేదా అనే ప్రశ్న తర్వాత తలెత్తుతుంది. దాని అనుసారంగానే పదవి లభిస్తుంది. ఒడిలోకి వచ్చాం కనుక మేము రాజ్య పదవికి హక్కుదారులమా అయ్యామని నిశ్చయం కలుగుతుంది. తర్వాత చదువులో కూడా రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంటుంది. కొందరు మంచిగా చదువుతారు, చదివిస్తారు. మరికొందరికి ఏమీ అర్థం కాదు. చదవాలి మరియు చదివించాలి అంతే. స్టూడెంట్ లైఫ్లో ఏ చదువు చివరి వరకు నడవదు. సమయం ఉంటుంది. మీరైతే ఎంతవరకు జీవించాలో అంతవరకు చదవాలి, చదివించాలి. ఎంతమందికి రచయిత అయిన తండ్రి పరిచయం ఇచ్చాను అని మీకు మీరే ప్రశ్నించుకోవాలి. మనుష్యులైతే మనుషులే. చూడటానికి ఏమీ తేడా ఉండదు. శరీరంలో తేడా ఉండదు. లోపల బుద్ధిలో ఈ చదువు మారుమోగుతూ ఉంటుంది. ఎవరు ఎంత చదువుతారో వారికి అంత సంతోషం ఉంటుంది. లోపల మేము కొత్త విశ్వానికి అధిపతులుగా అవుతామని ఉంటుంది. ఇప్పుడు మేము స్వర్గద్వారానికి వెళ్తాము. మా లోపల ఎంత తేడా ఉంది. సదా మీ హృదయాన్ని
ప్రశ్నించుకుంటూ ఉండండి. తండ్రి మమ్మల్ని తమవారిగా చేసుకున్నారు. మనం ఎలా ఉండేవారము, ఎలా తయారవుతూ ఉన్నాము. ఆధారమంతా చదువుపైనే ఉంది. చదువు ద్వారా మనుషులు ఎంత ఉన్నతంగా తయారవుతారు. అవన్నీ అల్పకాల క్షణభంగుర పదవులు. వాటిలో సారమేమీ లేదు, దేనికి పనికిరావు. మనలో ఏ లక్షణాలు ఉండేవి కావు. ఇప్పుడు ఈ చదువుతో ఎంత ఉన్నతంగా అవుతారు. అటెన్షన్ ఇంకా చదువుపై ఉంచాలి. ఎవరి అదృష్టంలో ఉందో వారి మనస్సు చదువుపై లగ్నమవుతుంది. ఇతరులను కూడా చదివించడానికి అనేక పద్ధతుల్లో పురుషార్థం చేయిస్తూ ఉంటారు. వారిని చదివించి వైకుంఠానికి యజమానులుగా తయారు చేయాలని మనస్సుకు అనిపిస్తుంది. మనుషుల్ని నిద్ర నుండి మేల్కొల్పటానికి ఎంత తల బాదుకుంటారో ఇంకా బాదుకుంటూనే ఉంటారు. ఈ ప్రదర్శన మొదలైనవైతే ఏమీ కాదు. మునుముందు అర్థం చేయించడానికి ఇంకా ఏర్పాట్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు తండ్రి పావనంగా చేస్తూ ఉన్నారు కనుక తండ్రి ఇచ్చే శిక్షణపై అటెన్షన్ పెట్టాలి. ప్రతి విషయంలో సహనశీలత కూడా కావాలి. పరస్పరం కలిసి సంఘటితంగా ఏర్పడి ఉపన్యాసాలు మొదలైన వాటికి ప్రోగ్రాం పెట్టుకోవాలి. ఒక అల్ఫ్ గురించి కూడా మనం చాలా బాగా అర్థం చేయించగలిగాం. ఉన్నతోన్నతమైన భగవంతుడు ఎవరు? ఒక అల్ఫ్పై మీరు 2 గంటలు ఉపన్యసించగలరు. అల్ఫ్ని స్మృతి చేయడం ద్వారా చాలా సంతోషం కలుగుతుంది. ఇది కూడా మీకు తెలుసు. ఒకవేళ స్మృతి యాత్రలో పిల్లల అటెన్షన్ తక్కువగా ఉంటే అల్ఫ్ను స్మృతి చేయలేకపోతున్నారంటే తప్పక నష్టం జరుగుతుంది. ఆధారమంతా స్మృతిపై ఉంది. స్మృతి చేయడం ద్వారా ఒక్కసారిగా హెవెన్లోకి వెళ్ళిపోతారు. స్మృతి మర్చిపోవడం వల్లనే కింద పడిపోతారు. ఈ విషయాలు ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. శివబాబా గురించి అయితే తెలియదు. ఆడంబరంగా పూజ చేస్తూ ఉండవచ్చు, స్మృతి చేస్తూ ఉండవచ్చు. అయినప్పటికీ వారి గురించి అర్థం చేసుకోలేరు. మీకు తండ్రి నుండి చాలా పెద్ద జాగీరు లభిస్తుంది. భక్తి మార్గంలో కృష్ణుని సాక్షాత్కారం చేసుకోవడానికి ఎంత కష్టపడతారు. దర్శనం జరుగుతుంది. తర్వాత ఏమిటి? లాభమైతే ఏమీ కలగలేదు. ప్రపంచం ఏ విషయాలపై నడుస్తుందో చూడండి. మీరు చెరుకు రసం తాగుతారు. మిగిలిన మనుషులందరూ చెరుకు పిప్పిని తింటారు. మీ అందరూ చెరుకు రసం కడుపు నిండా తాగి అర్ధకల్పం సుఖంగా ఉంటారు. మిగిలిన వారందరూ భక్తి మార్గం యొక్క చెరుకు పిప్పిని తింటూ దిగుతూ వస్తారు. ఇప్పుడు తండ్రి ఎంత ప్రేమతో పురుషార్థం చేయిస్తూ ఉన్నారు. కానీ అదృష్టంలో లేకపోతే అటెన్షన్ పెట్టరు. స్వయం కూడా అటెన్షన్ పెట్టరు. ఇతరులను కూడా పెట్టనివ్వరు. స్వయం అమృతం తాగించరు. చాలామంది యాక్టివిటీ ఇటువంటిదే నడుస్తుంది. ఒకవేళ పూర్తి రీతిగా చదువుకుంటే, దయాహృదయులుగా అవ్వకుంటే, ఎవరి కళ్యాణం చేయకుంటే, అలాంటి వారు ఏ పదవి పొందుతారు? చదువుకొని చదివించువారు ఎంత ఉన్నత పదవి పొందుతారు? చదవకపోతే ఏ పదవి ఉంటుందో ఆ రిజల్ట్ కూడా మున్ముందు తెలిసిపోతుంది. బాబా మాకు ఎన్ని వార్నింగులు ఇచ్చేవారని తర్వాత అర్థమవుతుంది. ఇక్కడ కూర్చున్నప్పుడు మేము తండ్రి దగ్గర కూర్చున్నామని బుద్ధిలో ఉండాలి. వారు కల్పం ముందు మాదిరిగా పైనుండి వచ్చి ఈ శరీరం ద్వారా మనల్ని చదివిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం మరలా తండ్రి ముందు కూర్చున్నాము. వారితో పాటు మనము నడవాలి. వదిలి వెళ్ళిపోరాదు. తండ్రి మనల్ని వెంట తీసుకువెళ్తారు. ఈ పాత శరీరం వినాశమైపోతుంది. ఈ విషయాలు ఇంకెవ్వరికీ తెలియదు. ఖచ్చితంగా ఈ పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నదని మునుముందు తెలుసుకుంటారు.
ఏమీ పొందలేరు. ఈ విషయాన్ని ఇంకెవ్వరికీ తెలియదు. టూ లేట్ అయిపోతారు. లెక్కాచారము సమాప్తము చేసుకొని అందరూ వాపస్ వెళ్ళాలి. ఇది కూడా తెలివైన పిల్లలే తెలుసుకుంటారు. సర్వీస్లో హాజరై ఉన్న పిల్లలు తల్లిదండ్రుల్ని ఫాలో చేస్తారు. తండ్రి ఎలాగైతే ఆత్మీక సేవ చేస్తారో పిల్లలు కూడా సేవ చేయాలి. ఈ ధ్యాస గల పిల్లలు చాలామంది ఉన్నారు. వారి వలె తయారవ్వాలని బాబా వారి మహిమ చేస్తారు. టీచర్ అందరినీ కలుస్తారు. ఇక్కడ కూడా చాలామంది వస్తారు. ఇక్కడైతే పెద్ద టీచర్ కూర్చున్నారు. తండ్రిని స్మృతే చేయకపోతే ఎలా బాగుపడతారు? నాలెడ్జ్ అయితే చాలా సహజము. 84 జన్మల చక్రం ఎంత సులభము. కానీ ఎంతగా తల బాదుకోవలసి వస్తుంది. తండ్రి ఎంత సహజమైన విషయాలను అర్థం చేయిస్తారు. తండ్రిని 84 జన్మల చక్రాన్ని స్మృతి చేస్తే నావ ఆవలి తీరానికి చేరుకుంటుంది. ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. ఎంతవరకు సందేశకులుగా అయ్యాము స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. చాలామందిని ఎంతగా మేల్కొల్పుతారో అంతగా బహుమతి లభిస్తుంది. ఒకవేళ మేల్కొలకపోతే తప్పక ఎక్కడో నిద్రపోయి ఉన్నానని అర్థము. తర్వాత నాకు అంత ఉన్నత పదవి లభించదు. సాయంత్రం ఈ రోజంతటి లెక్కాచారము వ్రాయండని బాబా ప్రతిరోజు చెప్తారు. సర్వీస్లో కూడా ఉండాలి. ముఖ్యమైన విషయం తండ్రి పరిచయం ఇవ్వడం. తండ్రి భారత్ను స్వర్గంగా చేశారు. ఇప్పుడు నరకంగా ఉంది, మళ్ళీ స్వర్గంగా అవుతుంది. చక్రం అయితే తిరగాల్సిందే. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. తండ్రిని స్మృతి చేస్తే వికారాలు తొలగిపోతాయి. సత్యయుగంలో చాలా కొద్ది మంది ఉంటారు. తర్వాత రావణ రాజ్యంలో ఎంతో వృద్ధి జరుగుతుంది. సత్యయుగంలో 9 లక్షలు, తర్వాత నెమ్మదిగా వృద్ధి చెందుతారు. ఇంతకుముందు ఎవరు పావనంగా ఉండేవారో వారే మళ్ళీ పతితంగా తయారవుతారు. సత్యయుగంలో దేవతల ప్రవృత్తి పవిత్ర మార్గం ఉండేది. అదే తర్వాత అపవిత్ర ప్రవృత్తి మార్గంగా తయారైపోయింది. డ్రామా అనుసారం చక్రం తిరగాల్సి ఉంటే ఇప్పుడు మళ్ళీ మీరు పవిత్ర ప్రవృత్తి మార్గం వారిగా అవుతూ ఉన్నారు. తండ్రి వచ్చి పవిత్రంగా తయారు చేస్తూ ఉన్నారు. నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయని తండ్రి చెప్తూ ఉన్నారు. అర్ధకల్పం పతితంగా ఉన్నారు. తర్వాత రావణ రాజ్యంలో పతితమయ్యారు. ఇది కూడా మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు. మనం కూడా పూర్తిగా పైసాకు కొరగాకుండా ఉండేవాళ్ళము. ఇప్పుడు ఎంత నాలెడ్జ్ లభించింది. దీనితో మనము ఎలా ఉండేవాళ్ళం, ఎలా తయారయ్యాం. మిగిలిన ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి. జంతువులు మరణించినట్లు అందరూ చనిపోతారు. మంచు పడితే ఎన్ని జంతువులు పక్షులు చనిపోతాయి. ప్రకృతి వైపరీత్యాలు కూడా సంభవిస్తాయి. ఇదంతా సమాప్తమైపోతుంది. అందరూ చనిపోయి ఉన్నారు. ఈ కళ్ళతో ఏదైతే చూస్తూ ఉన్నారో అది ఇంత ఉండదు. కొత్త ప్రపంచంలో చాలా కొద్ది మందే ఉంటారు. ఈ జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. జ్ఞానసాగర్లైన తండ్రి మీకు జ్ఞానం యొక్క వారసత్వం ఇస్తూ ఉన్నారు. మొత్తం ప్రపంచంలో చెత్తయే చెత్త ఉందని మీకు తెలుసు. మనం కూడా చెత్తలో మురికిగా ఉండేవారము. బాబా ఇప్పుడు చెత్త నుండి బయటకు తీసి పుష్పాలుగా తయారు చేస్తూ ఉన్నారు. మనం ఈ శరీరం వదిలేస్తాము. ఆత్మ పవిత్రమైపోతుంది. తండ్రి అందరినీ చదివిస్తున్నారు. కానీ చాలామంది బుద్ధి పూర్తి జడంగా ఉంది. ఏమీ అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. వీరి అదృష్టంలో లేకుంటే నేను కూడా ఏం చేయగలనని బాబా అంటారు. అందరినీ ఏకరసంగా చదివిస్తాను, కానీ నెంబర్ వారుగా చదువుతారు. కొందరు మంచిగా అర్థం చేసుకొని అర్థం చేయిస్తారు. ఇతరుల జీవితాన్ని కూడా వజ్ర సమానంగా చేస్తారు. కొందరు చేయరు. ఎంత ఉల్టా అహంకారం ఉన్నది.
ఎలాగైతే సైన్స్ వారికి మైండ్ గురించి ఎంత గర్వం ఉంటుంది, దూరంగా ఉన్న ఆకాశాన్ని మరియు సముద్రాన్ని చూడాలనుకుంటారు. దీని ద్వారా ఏ లాభమూ లేదని తండ్రి అంటూ ఉన్నారు. ఊరికే సైన్స్ గర్వం గలవారు తన తలను పాడు చేసుకుంటున్నారు. వారికి పెద్ద పెద్ద జీతాలు లభిస్తాయి, అంతా వేస్ట్ చేస్తారు. బంగారు ద్వారక కింద నుండి బయటకి వస్తుందని కాదు, డ్రామా చక్రం తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ మనం సమయానుసారంగా కొత్త ప్రపంచంలో మెహళ్ళు తయారవుతాయి. ఏమిటి, ఎలాంటి మెహళ్ళు మళ్ళీ తయారవుతాయా అని ఎవరైనా ఆశ్చర్యపోతారు. తప్పకుండా తయారవుతాయి. మళ్ళీ ఇటువంటి బంగారు మెహళ్ళు నిర్మిస్తారని తండ్రి చూపిస్తారు. అక్కడ బంగారం చాలా ఉంటుంది. ఇప్పుడు కూడా బంగారు పర్వతాలు ఎక్కడెక్కడో చాలా ఉన్నాయి, కానీ బంగారం బయటకి తీయలేరు. కొత్త ప్రపంచంలో బంగారము అంతులేనంత ఉంటుంది, అది సమాప్తమైపోతుంది. ఇప్పుడు వజ్రాలు ఎంత ఖరీదుగా ఉన్నాయో చూడండి. ఈ రోజున ఇంత ఖరీదైనవే రేపు రాళ్ళు వలె అయిపోతాయి. బాబా మీకు గొప్ప వండర్ఫుల్ విషయాలు వినిపిస్తూ ఉన్నారు. సాక్షాత్కారం కూడా చేయిస్తారు. పిల్లలైన మీ బుద్ధిలో ఇదే ఉండాలి. ఆత్మలైన మేము ఇల్లు వదిలి 5000 సంవత్సరాలైంది. దానిని ముక్తిధామని అంటారు. భక్తి మార్గంలో ముక్తి కోసం ఎంత కష్టపడతారు, కానీ తండ్రి తప్ప ఎవ్వరూ ముక్తినివ్వలేరని, వెంట తీసుకు వెళ్ళలేరని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. పిల్లల బుద్ధిలో ఇప్పుడు కొత్త ప్రపంచం ఉంది. ఈ చక్రం తిరగాల్సిందే అని తెలిసిందే. మీరింక ఏ విషయాలలోకి వెళ్ళరాదు. కేవలం తండ్రి స్మృతి చేయాలి. తండ్రి స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయని మీరు అందరికీ చెప్తారు. తండ్రి మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేశారు కదా. మీరు శివ జయంతి కూడా జరుపుతారు. ఎన్ని సంవత్సరాలైంది? 5000 సంవత్సరాల విషయం. మీరు స్వర్గవాసులుగా అయ్యారు. తర్వాత 84 జన్మల చక్రంలో తిరిగారు. ఇది కూడా డ్రామా తయారై ఉంది. బాబా వచ్చి సృష్టి చక్రాన్ని అర్థం చేయిస్తారు. ఇప్పుడు పిల్లలు మీరు చాలా బాగా స్మృతి వచ్చింది. మనం అందరికంటే ఉన్నతమైన పాత్రధారులము. మన పాత్ర బాబాతో పాటు ఉంది. మనం బాబా శ్రీమతంపై బాబా స్మృతిలో ఉంటూ ఇతరులను కూడా మన సమానంగా తయారు చేస్తాము. కల్ప క్రితం ఎవరు తయారయ్యారో వారే తయారవుతారు. సాక్షిగా ఈ చూస్తూ ఉంటారు. పురుషార్థం కూడా చేయిస్తూ ఉంటారు. సదా ఉమంగ ఉత్సాహాలలో ఉండటానికి ప్రతిరోజు ఏకాంతంలో కూర్చొని మీలో మీరు మాట్లాడుకోండి. ఈ అశాంతి ప్రపంచంలో కొద్ది సమయమే మిగిలి ఉంది. తర్వాత అశాంతి అనే పేరు ఉండదు. మనశ్శాంతి ఎలా దొరుకుతుంది అని ఎవరు నోటితో అనలేరు. శాంతి కోసం వెళ్తారు, కానీ శాంతి సాగర్లైతే ఒక్క తండ్రియే. మరెవ్వరి వద్ద ఈ వస్తువు లేదు. రచయిత మరియు రచనను తెలుసుకోవటమే జ్ఞానము అని పిల్లల మీ బుద్ధిలో ప్రతిధ్వనించాలి. అది శాంతి కొరకు, అది సుఖం కొరకు. సుఖం ధనంతో కలుగుతుంది. ధనం లేకపోతే మనుషులు పనికిరారు. ధనం కోసం మనుషులు ఎంత పాపాలు చేస్తారు. తండ్రి లెక్కలేనంత ధనం ఇచ్చారు. స్వర్గము బంగారానిది, నరకం రాళ్లది. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: సమయం కేటాయించి ఏకాంతంలో మీలో మీరు మాట్లాడుకుంటూ స్వయాన్ని ఉమంగ ఉత్సాహాలలో తీసుకువెళ్ళాలి.
తమ సమానంగా చేసే సేవతో పాటు సాక్షిగా అయ్యి ప్రతి ఒక్కరి పాత్రను చూసే అభ్యాసం చేయాలి. తండ్రిని స్మృతి చేసి తమను తాము సుధారించుకోవాలి. నేను సందేశకునిగా అయ్యానా? ఎంతమందిని నా సమానంగా చేస్తున్నాను అని మనసును ప్రశ్నించుకోవాలి. వరదానము: శ్రేష్ఠ పురుషార్థం ద్వారా ఫైనల్ రిజల్టులో ఫస్ట్ నెంబర్ తీసుకునే ఎగిరే పక్షి భవ. ఫైనల్ రిజల్టులో ఫస్ట్ నెంబర్ పొందాలంటే మనస్సు యొక్క అవినాశి వైరాగ్యం ద్వారా గడిచిపోయిన విషయాలను, సంస్కారం అనే బీజాన్ని కాల్చివేయండి. అమృతవేళ నుండి రాత్రి వరకు ఈశ్వరీయ నియమాలను, మర్యాదలను సదా పాలన చేయాలనే వ్రతం పెట్టుకోండి. మనసా ద్వారా, వాణి ద్వారా లేక సంబంధ సంపర్కం ద్వారా నిరంతర మహాదానిగా అయ్యి, పుణ్యాత్మగా అయ్యి దాన పుణ్యాలు చేస్తూ ఉండండి. ఎప్పుడైతే ఇలా శ్రేష్ఠ హై జంప్ చేసే పురుషార్థం ఉంటుందో అప్పుడు ఎగిరే పక్షిగా అయ్యి ఫైనల్ రిజల్టులో నెంబర్ 1 అవ్వగలరు. స్లోగన్: వృత్తి ద్వారా వాయుమండలాన్ని పవర్ఫుల్గా తయారు చేయడమే చివరి పురుషార్థము లేదా సేవ. అవ్యక్త ఇషారా: ఆత్మీక రాయల్టీ మరియు పవిత్రతా రాయల్టీని ధారణ చేయండి. విశేష ఆత్మలను, మహాన్ ఆత్మలను దేశం యొక్క, విశ్వం యొక్క పర్సనాలిటీస్ అని అంటారు. పవిత్రత పర్సనాలిటీ అంటే ప్రతి కర్మలో మహానత మరియు విశేషత. ఆత్మీక పర్సనాలిటీ గల ఆత్మలు తమ శక్తిని, సమయాన్ని, సంకల్పాలను వ్యర్థంగా పోగొట్టుకోరు, సఫలం చేసుకుంటారు. ఇటువంటి పర్సనాలిటీ గలవారు ఎప్పుడూ కూడా చిన్న చిన్న విషయాలలో మనస్సు, బుద్ధిని బిజీగా ఉంచుకోరు. అచ్చా. ఓం శాంతి. दिल का अब संकल्प यही है, दिल का अब संकल्प यही है, बाबा तुम सा बनना ही है। साथ लिया है, हाथ लिया
खुद को